దత్ గారు వన్ క్విక్ రౌండ్ అప్ టుడే కల్కి 2898 AD ఇది కలికాలం ఎప్పటి వరకు కల్కి ఎప్పుడు వస్తారో తెలియదు కానీ మా అందరికీ కూడా ఎదురు చూపులు వదిలేసి వెళ్ళిపోయారు. ది లాస్ట్ ఇట్స్ అ సినిమాటిక్ వర్స్. ఇందులో ఎన్ని సినిమాలు వస్తాయో మాకు తెలియదు, ఎన్ని కథలు ఎన్ని క్యారెక్టర్లుగా చెప్తారో మాకు తెలియదు. బట్ మేము చూడాలనుకుంటున్న ఇమ్మీడియట్ నెక్స్ట్ భాగం సంగతి ఏంటి, దాని నుంచి మాకు ఏమైనా కొంచెం ముందు తురుపు ముక్కలు వదులుతారా? దాని నెక్స్ట్ భాగం రెడీగానే ఉందమ్మా, ఈ ఇయర్ ఎండింగ్కి రెడీ అవుతుంది అది. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కే అనే ఆసక్తిని కలిగించి ఇప్పుడు కల్కి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తిని రగిలించి వాట్ ప్రభంజనాలు సృష్టిస్తున్నారో దీని సామర్థ్యం ఇంకా ఎంత ఉందో మనం వేచి చూడాల్సిందే. వైజయంతి మూవీస్ పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. వారు మీకు ఆల్మోస్ట్ గురు సమానులు, దైవ సమానులు అనే మీరు అంటారు. మరి మీకు తల్లిదండ్రుల బలం కూడా ఎక్కువ ఉంది. నాన్నగారు ఆశీస్సులతోటి వారి ప్రెజెన్స్ అని వేసి ప్రతిసారి దాని తర్వాత వచ్చే టైటిలే నాన్నగారికి. ఆయనకి ఎప్పుడు క్రెడిట్ ఇస్తారా మీరు? ఎప్పుడు నాన్నగారు గురించి నేను మర్చిపోలేనమ్మా. ఆయన లేకపోతే నేను లేను కదా. ఒక్కగానొక్క కొడుకుని అని అల్లారుముద్దుగా పెంచారు. నేను ఈ సినిమా రంగంలోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన మనసు కొద్దిగా బాధపడి ఉంటుంది. వారు అప్పటికి ఏ రంగంలో ఉన్నారండి? అప్పుడు ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. వారు వ్యాపార రంగంలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా మంచి రంగంలో ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేసారు, ఇక నాతో పాటు ఉండేవారు. సినిమా గురించి ఏమీ తెలియని ఒక కుటుంబం నుంచి మీరు ఏ కళని మోసుకుంటూ హైదరాబాద్ వచ్చారు సార్? విజయవాడ నుంచి చెన్నై ఎలా వెళ్ళారు? నిజమేనమ్మా, అది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చూసే సినిమాలు లైబ్రరీ లాగా వాడుకుని వీటిలో నుంచి వచ్చాను. రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డ్యాన్స్ చేయించాలి అనుకునే దీంతో వచ్చి సినిమాలు తీయటం అంటే జోక్ కాదు కదమ్మా. అండ్ దానికి తోడు మీ తల్లిదండ్రులు మీరు ఒప్పించి రావడం, దీనిలో వ్యాపారంలో డబ్బులు పెడతారంటే పైగా సినిమా అనగానే కొంచెం కంగారు ఉంటుంది. పడతారు అసలు. అలాంటిది మా నాన్నగారు కొద్దిగా హెసిటేషన్గా ఉంటే మా అమ్మగారు ఏం లాభం లేదు, వాడు ఏం చెబితే అది చేయాల్సిందే, మీరు ఒక సినిమా చేస్తారు ఏమవుతుంది, తీయించండి పోనీ అని గట్టి పట్టుబట్టింది మా అమ్మ. ఇంకా అలాగే ఒక సినిమా అంటే ఎక్కడ ఆగుతుందమ్మా అది. అలాగే ఎదురులేని మనిషి దగ్గర నుంచి ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయారు మా ఫాదర్. సో తర్వాత సినిమా నిర్మాణంలో వారేమన్నా ఎప్పుడన్నా ఒక సలహా ఇవ్వడమో లేకపోతే మీకు ఏమన్నా పాలు పంచుకోవడం ఎప్పుడు ఉండేదమ్మా, డిస్కషన్ జరుగుతూ ఉండేది. చాలా బాగా తీశారు, ఇది ఒకటి ఈ కొద్దిగా అది జాగ్రత్త పడి ఉంటే పోయేదిరా రావేసిందాం, సరేలే ఏముందిలే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం. రావచ్చమ్మా మంచి సినిమా సార్, మంచి సినిమా, నాకు చాలా ఇష్టమైన సినిమా. బట్ దాన్ని మీరు అన్నట్టుగా ఎక్కడో చోట కథలో ఆ టైంకి లోపం ఉంది కానమ్మా. ఆర్ఎల్స్ అది చాలా చాలా క్లాసీగా తీసిన సినిమా సార్. క్లాసీగా తీసిన సినిమా. మీరు ఏ లెవెల్ని సినిమా స్థాయి ఎంత పెట్టాలో దానికి ఏ రోజు తగ్గించలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు అలా పెంచుకుంటూ వచ్చారు సార్. ది వే దట్ యు మేడ్ ఫిల్మ్స్, యు బిలీవ్డ్, మీరు కథని నమ్మారు, మీరు దర్శకుడి యొక్క విజన్ని నమ్మారు, ఆ స్టార్ యొక్క వాల్యూస్ని ఏమాత్రం తగ్గించలేదు. అదే మీ బలం అనుకుంటాను సార్. నిజమేనమ్మా, నేను కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా సినిమాలు అన్నీ మిగతా సినిమాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మిగతా ప్రొడ్యూసర్స్ తీసే సినిమాల కంటే మరి నా అదృష్టం అనుకోవాలా లేకపోతే నేను సెలెక్ట్ చేసిన విధానం ఏంటో తెలియదు కానీ దత్ సినిమా వస్తుంది, అమ్మయ్య కాలక్షేపం జరిగిపోద్ది, సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కడైనా సరే అనే మాట ప్రేక్షకులు ఒక సరికొత్త. ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ అ బిజినెస్, ద బిజినెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ ప్రైమ్. అంటే అది ఎలాగా చెప్పాలి ప్రేక్షకులకి? మీరు ఒక పంటనిచ్చారు. జగదేకవీరుడు అతిలోక సుందరి ఎలా అయితే ఒక తుఫానులో జనాన్ని థియేటర్లకి రప్పించిందో, దత్ గారు మీరు తీసిన ఎన్నో సినిమాలు థియేటర్లు వెలవెల్లబోతున్న టైంలో మళ్ళీ తిరిగి కళకళలాడేలాగా జనాల్ని రప్పించేయండి. అది మీకే కుదిరింది. ఇది కల్కి వచ్చే ముందు ఒకసారిగా ఏంటి అనాలిసిస్ అంటే 6 నెలలు దాదాపు 7 నెలలు 9 నెలల నుంచి సినిమా లేదు సార్. స్తబ్దత, థియేటర్లన్నీ మూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా దీన్ని గంట కొట్టాలి, దీన్ని ఎక్కడో కొడతారు మీరు
మీ మీద నమ్మకం ఉంది అని అంటే నిజంగా బరువు బాధ్యత పెరిగిపోయింది. జయగంట కొట్టారు సార్, మామూలు గంట కూడా కాదు. తిరిగి రమ్మనే జయగంట కొట్టింది కల్కి. అండ్ విజయ ఘంటా పదంలోకి దూసుకెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడికి వెళ్తుందో, దీని సామర్థ్యం ఎక్కడుందో అన్న తెలియదు, ఇప్పట్లో ఏమీ తెలియదు. ఇవాళ సడన్గా ఇవాళ ఏమైనా తగ్గుతాయి అనుకుంటే నిన్న బాగానే ఉంది, ఇవాళ మళ్ళా బాంబే నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి అదే ఫోన్లు అయ్యే కనెక్షన్స్ మారుమోగిపోతూ ఉన్నాయి.